క్యాచ్ పట్టిందివా లేదా? సరే వారి జిప్పు నేను గవాస్కర్ తీన ఈ స్పీడ్ గా పంపిస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో టాటా, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా? ఇప్పుడు చూడు, సిక్సర్ కొట్టరా? కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడ? తగలరాని చోట. అదే ఎక్కడ అని చెప్పలేను. వద్దు కానీ చెప్పదా? పోరి, నువ్వు లోపలికి పో, దిశ మాట్లాడిన కూడా పో. నువ్వు ఆసుపత్రికి పో. చెప్పనీయలేదే. చూడరేని నా బంగారు కొండకూడదు, నా బుద్ధి పాప కదు. ఏడకూడదమ్మా, ఏడకూడదు. దిష్టి తగలకుండా నీకు చుక్క పెడతాను. చుక్క ఎక్కడ పెట్టాలబ్బా? ఏమండి, రండి. ఇందాక షాపింగ్కి వెళ్ళానండి. పాపకు బాగుంటుందని ఈ గౌన్ తీసుకొచ్చాను. బ్లూ కలర్ అండి. ఆ కలర్ అంటే నాకు భలే ఇష్టం అండి. మీది ఎలాగైనా మంచి సెలక్షన్ అండి. ఏది సమయానికి వచ్చి రక్షించారండి. రక్షించడం ఏంటండి? ఏం చెప్పంటారండి, మా వాడు మై డ్యూటీ నాకు వదిలేసి వాడు మందులు అమ్ముకునే డ్యూటీకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఎన్ని అవసరాలు అనుకుంటున్నారు? అవస్థ ఏమిటండి? పాపాయికి స్నానం చేయించడం, పౌడర్ రాయటం, బట్టలు తొడగటం, ఆఖరికి బొట్టు ఎక్కడ పెట్టాలో కూడా తెలియటం లేదండి. ఇలా ఇవ్వండి. రండి. అరే, నేను కరెక్ట్గా అక్కడే పెట్టాలనుకున్నానండి. కాకపోతే లెఫ్ట్ పెట్టాలా రైట్ పెట్టాలని కన్ఫ్యూజ్ వచ్చి ఆగిపోయాను అనమాట. వస్తానండి. ఎన్నిసార్లు పోస్తావే, ఎన్నిసార్లు పోస్తావు? ఇప్పటికి ఇది 5వ సారి. అబ్బా, ఇదిగో ఆఖరి ముక్క, ఇంకా పోసిన ముక్కలేవంతే. థ్యాంక్ యూ. హాయ్ మ్యాగీ. హాయ్ గ్లైకోడిన్. క్రేజీస్ జాస్ తింటున్నావా? నీకు బనానా బింజ్ ఇష్టం అనుకున్నానే. ఆఫ్ కోర్స్, ఈవేళ స్టాక్ లేదు. నీకేం కావాలి? నాకు హాట్ బేబీ కావాలి. ఏ మ్యాన్, దేర్ ఇస్ నో హాట్ బేబీ. ఇక్కడ అన్ని కూల్ బేబీలే. అయితే బేబీ క్రీమ్ కావాలి. డోంట్ పే. ఇక్కడ నాకు అకౌంట్ ఉంది. నీ అకౌంట్ లో తీసుకుంటే ఇక ప్రతిరోజు నీ చుట్టూ బేబీ కూల్ అని తిరగాలి. యూ సిల్లీ. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. గట్లాబు కళ్ళజోడది ఏమరా వారి? నా మనమరాలు వెనకబడి తిరిగితే మంచిగుండదని ఎన్నిసార్లు చెప్పినారు నీకు? చెప్పారు బాబాయ్ గారు, కానీ ఒక వయసులో ఉన్న అమ్మాయి. ఏమరావు గట్ల వర్ల పడితివి? అది కాదు బాబాయ్ గారు. చెప్పు. తెలుగులోనే చెప్తున్నాను బాబాయ్ గారు. మీ మనవరాలు స్ట్రీట్ లో వెళ్తుంటే 2 రౌడీలు వెంటపడ్డారు. నేను వాళ్ళతో పొట్లాడి ఫైట్ చేసి రక్షించి మీ అమ్మాయి తీసుకొచ్చాను. మనమరాలు రౌడీలు వెనకబడిండ్రు, నువ్వు అలాగ బాబాయ్ గారు. ఈ పర్సనాలిటీ సారీ ఈ స్టోరీలు చెప్తున్నావు. చూడు, ఇంకొక వాలి గనక గిట్ల నా కండ్ల పడిందనుకో, నిన్ను విశాఖపట్నం సముద్రంలో నూక్తా. టైది కళ్ళజోడు పెట్టుకో, బ్యాగ్ పెట్టుకో. ఇంకా బో. నువ్వేంటే పోరి, గారం గంజి గెరిస్తే ఈపు దెబ్బలు గెరిచిందంట. ఈ దునియలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరని ఇంత గారంగా పెంచుకుంటూ ఇస్తుంటే లోఫర్ గాలితో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పినాడు నీకు? గట్లా తిరిగద్దమ్మా, మన ఇజ్జతి పోతుంది. పద.
జన్నకట్ట చాందిని అచ్చిపిచ్చి చాందిని అచ్చిమిచ్చి చాందిని దేవి చిరు ఒకడే నా మానవుడు, మేమంతా జంతువులమా? ఆ, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశావా? ఆపవే ఆపవే, కాసేపు నా దేవతలను మాట్లాడుకుని బాబా. మాయ ఆపమ్మా, నీకు మాయ బజార్ సినిమా చూపిస్తానే. ఏడు పాపవా, థ్యాంక్స్. అయ్యో అమ్మయ్య, పాప నవ్వింది, మంచిది. ఏడుపు ఆపవే. ఏమిటి మాయ, నేను ఏడిస్తే నువ్వు నవ్వుతావా? నువ్వు నవ్వితే నేను ఏడవాలా? నిన్ను నవ్వించడానికి రోజంతా నేను ఎలా ఏడవగలనే? అయ్యో అదిగో మళ్ళీ నవ్వు, అయ్యో అదిగో మళ్ళీ నవ్వు. ఎవరా పంచ? పక్కింటి పటేల్ గారిది. 1940 సంవత్సరంలో పానిపట్ యుద్ధం జరిగినప్పుడు టీపు సుల్తాన్ ప్రెసెంట్ చేశాడట. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా సామిరంగా దీన్నే వాడుతున్నాడు. కీడ గుడ్డలారేసి గడ కూర్ల గొన్నికి పోయినా మరి ఈ గుడ్డలేమైనట్టు? గంత జాదు లెక్కున్నదే. ఎంత కంపు కొడుతుందో చూడు. రే పక్కింటి పటేల్ గాడు ఉంటాడు, ఈ లుంగి గురించి అడుగుతాడు. బాబర్ చక్రవర్తి కొడుకు అక్బర్ తీసుకెళ్ళాడని చెప్పు. ఉంటా, ఒక్క పని చెవిరా నువ్వు. ఎంతసేపు రా? మన భయ్య ఆనంద్ గడ్రా. ఏరా భయ్యా, పాపకు బొమ్మల గిమ్మలు ఏమి తీసుకురాకుండా చేతులు ఊపుకుంటూ వచ్చావు. బొమ్మలేంట్రా? ఈ పాప ఎవరు? ఆ? బొమ్మలు ఏమిట్రా? పాప ఎవరు? అబ్బా 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 అమ్మా. అవునరా, వీడికి ఏం తెలీదు. నోట్లో ఏలు పెట్టినా కొరకలేడు. ఏంట్రా, రాత్రి కొట్టిన మంది ఇంకా దిగలదా? దిగదురా. ఎలా దిగుతుంది? నీ కూతురు కంఠధ్వని అలాంటిది. చిన్న లతా మంగేష్కర్. పిల్ల మూరెడు, గొంతు బారెడు. నీ కూతురి కంఠమాసురి వినడానికి మేము ఉన్నాం కదా, సరిపోయింది. లేకపోతే ఏమైంది? నా కూతురేమిట్రా? ఏమిటా పిచ్చివాడు? ఎందుకురా విషయాన్ని దాచి దబాయిస్తావు? కుమ్ముతా గుద్దుతా. నువ్వు సునీత 4 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నారా? సో సో వీడు చెప్పాలి, మనం వినాలి. అది అసలు పాయింట్ రండిరా. ఒరేయ్, ఈ వైజాగ్ లో మీరిద్దరు తిరగని పార్క్ ఉందా? అయితే ఒరేయ్, ఒకసారి సినిమాకి వెళ్ళి మీరిద్దరు వర్షంలో తడిసి వచ్చారు, గుర్తుందా? తడిసినవటమే కాదు, మత్తు మత్తుగా పాట కూడా పాడుకున్నామని చెప్పారు, గుర్తుందా? హత్తుకుంటే జోరెత్తుకుంది రావే మంటే పుట్టించగా కౌగిళ్ళ గుళ్ళోన కవ్వింత పూజందుకో హత్తుకుంటే